చెప్పినట్టు ఇంకా 5 రోజులే మిగిలి ఉంది మన ఎలక్షన్స్కి. నేను మీ అందరిని దగ్గర నుంచి ఆశిస్తుంది, మొదటిగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ఇంకా మన ఎమ్మెల్యే గారు వంశీ గారికి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి వాళ్ళిద్దరిని గెలిపించమని నేను ఆశిస్తున్నాను. భరత్ గారు ఈ సౌత్లో ఉన్న ప్రతి వార్డు మీకోసం మీ భరత్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి వార్డు సౌత్లో తిరిగారు, మీ అందరి సమస్యలు కూడా తెలుసుకున్నారు. మొదటిగా ప్రాధాన్యత సమస్య ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, దానివల్ల చాలా ఫ్లడ్డింగ్లు, ఇంకా చాలా వాటర్ లాగింగ్ కానివ్వండి, చాలా రిపేర్లు వస్తున్నాయి. అదే కాకుండా వేరే సమస్య ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య. ఆ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి అసలు మంచి నీళ్ళు, తాగే నీళ్ళు వెళ్ళట్లేదు. ప్రతి ఇంటికి నీరు అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు వెళ్ళి అందించేటట్టు చూడడం మా బాధ్యత. ఇంకా వంశీ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన మంచి అవగాహన ఉన్న వ్యక్తి, మీ అందరి సమస్యలు తెలిసిన వ్యక్తి. సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి అది మీ బాధ్యత, వేసి వాళ్ళని గెలిపించడం మీ బాధ్యత. ఇంకా మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాలెట్ ఉంటుందండి, ఈవీఎం బ్యాలెట్. దీని మీద శ్రీభరత్ గారు మీకు 2 ఓట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఓటు ఇంకా ఎంపీ ఓటు. ఎంపీ ఓటు కోసం భరత్ గారు నంబర్ 3, పక్కన సైకిల్ కూడా ఉంది. మీరు 3వ నంబర్ దగ్గరికి వెళ్ళి అలా నొక్కితే ఆ సౌండ్ వస్తుంది. ఒకవేళ సౌండ్ రాకపోతే అక్కడున్న వాళ్ళకి కంప్లైంట్ చేయండి, లేకపోతే మీ ఓట్ని ఇంకెవరో వాడేస్తారు. అలానే అలాగే వంశీ గారిది నంబర్ 9, ఎమ్మెల్యే గారు ఓట్ చేయడానికి వెళ్ళినప్పుడు 9వ నంబర్ పక్కన గ్లాస్ సింబల్ ఉంది, దాని పక్కన నొక్కితే సౌండ్ వస్తుంది. మీరిద్దరిని గెలిపించి మీ భవిష్యత్తుని మీరు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ధన్యవాదములు.